హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ముందుగా ఒక క్యాలీఫ్లవర్. మేమైతే చిన్న సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నామండి, ఎందుకంటే అది కొంచెంగా పెట్టుకుందాం అనుకుంటున్నాము. మనం ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అంత క్యాలీఫ్లవర్ తీసుకొని మనం ముక్కలు కొంచెం పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇక్కడ తీసుకొని పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని కొంచెం శుభ్రంగా వాష్ చేసేసి ఒక పొడి క్లాత్ తీసుకొని దాన్ని విడివిడిగా ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే తడి ఆరిపోయేదాకా ఆరబెట్టుకుంటే పచ్చడి అనేది పూసి పట్టుకోకుండా ఉంటుంది. తర్వాత అది ఆరిపోయిన తర్వాత మనం దాని అంతా ఒక తడి అనేది అసలు ఎక్కడ ఉండకూడదండి, ఒక శుభ్రంగా తుడుచుకోవాలి. ముందు తుడుచుకున్న తర్వాత మనకి దానికి కావాల్సిన పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ కొంచెం ఆవాలు తీసుకొని దాంట్లో కొంత మెంతులు ఉంటాయి కదండి, మెంతులు తీసుకొని పౌడర్ చేసుకోవాలి. కొంచెం ద్వారగా వేయించుకొని దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి మెత్తగా. ఎందుకంటే అది ఆవు పిండి మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటామండి. దాని కొరకు మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బౌల్లో కొంత మనం పచ్చడికి ఎంత అయితే సరిపడా కొంచెం నూనె తీసుకొని తాలింపు అది కొంచెం వేడిగా మసాలా కదండి, కాస్త వేడెక్కేంత వరకు ఉంచి దాంట్లో మనం తాలింపు పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ మనం తాలింపుకి ఎలా వేసుకుంటామో అలా వేసుకొని ఇవన్నీ వేసుకొని ఆ తాలింపు ఏగేంత వరకు మనం చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలన్నమాట. వేడిది వేసి కలపకూడదు పచ్చడిలో. చల్లారి పెట్టుకున్న తర్వాత అది ఈ లోపల మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిలో కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత కారం, మెంతి పౌడర్ పక్కన పెట్టుకున్నాం కదండి, మెంతి పౌడర్ అదంతా వేసేసి ఆవపిండి అన్నీ వేసేసి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అదంతా ఒక దగ్గరగా కలుపుకున్న తర్వాత మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా కలుపుకోవాలి. అవన్నీ కలుపుకున్న తర్వాత దాంట్లో కొంత పసుపు చెప్పడం మర్చిపోయానండి, పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత అవన్నీ కలిపి తాలింపుదంతా కలిపేసేసి పక్కన పెట్టుకొని, అని ఇంతకుముందు చూసారు కదండి నిమ్మకాయలు, మనకి పులుపు ఎంతైతే కావాలో అంత ఆ పులుపు నిమ్మకాయలు రసం అనేది తీసుకొని ఆ పులుపు చూసుకుంటూ మనకి ఎంత పులుపు అయితే తినాలనుకుంటా అంత పులుపు సరిపడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత మనకి క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుందండి. మీరు ఒక్కసారి పెట్టుకొని చూడండి, కొంచెంగా పెట్టి చూడండి. అది నచ్చితే అప్పుడు మీరు కొంచెం ఎక్కువగా పెట్టుకోవడానికి చూడండి. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.